హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆలేరు బిర్లా ఐలియా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఇక నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్లను తొలగించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని నిషేధిత జాబితా నుండి భూములను తొలగించి క్రయ విక్రయాలకు అనుమతించాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. స్థలాలు కేటాయించి వాటికి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కాలక్రమేణా పేదలు ఆ స్థలాల్లో 908 ప్రకారం నిషేధ జాబితాలో పెట్టడం వల్ల దానికి సంబంధించినటువంటి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 39,000 ఇండ్లు ఆ నిషేధ జాబితాలో పడ్డాయి అధ్యక్ష. మరి దానికి ప్రభుత్వం ఏదో నిషేధం పెట్టిందని చెప్పి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే సెక్షన్ 22 కింద జాబితాలో చేర్చినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఆ సెక్షన్లు ఉండడం వల్ల వాళ్లకు క్రయ విక్రయాలు లేవు అధ్యక్ష. దానివల్ల వాళ్ళు అట్టి స్థలాలను విక్రయించుకోలేకపోతున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే ఈ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్తిగా దయచేసి ఇక్కడ యాదాద్రి భువనగిరికి సంబంధించి 39,400 ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఇస్తని వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఆ ప్రొపరేట్ లో ఉన్నటువంటి సెక్షన్ 22A ఉన్నటువంటి ఆ జాబితాను తొలగించి పేద ప్రజలు అట్టి స్థలాలను ఆ ఇండ్లను క్రయ విక్రయాలు చేసే విధంగా ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలకు ఆ ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఉంటుందని మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వం ద్వారా